అన్నా చెల్లెళ్ళు ఎలా ఉంటారో సరదాగా చూద్దామా? చెల్లి, ఎక్కడున్నావే? ఒకసారి ఇలారా. ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? చెల్లి అని పిలిస్తే మా చెల్లి రాకుండా గోడ మీద బళ్ళొచ్చిందేంటి? నన్ను పిలిచింది మా అన్న అనుకున్నా. దొన్న పిలిచిందా? దొన్నా గిన్నా అన్నావంటే ముఖం పగిలిపోతుంది. జాగ్రత్త. అన్న అంటే ఏంటో తెలుసా? ఆ అంటే అమ్మలో సగం, నా అంటే నాన్నలో సగం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నువ్వు సగం సగం గాడివి అని అర్థమైంది. సర్లే, వెళ్ళి నాకు ఒక టీ పట్టుకొనిరా. ఇదిగో తాగు టీ. టీలో ఈగ పడిందేంటే? టీ ఇచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే టీలో ఈగని పడేశావా? అన్నయ్యని అలా అనొచ్చా? నువ్వు అన్నం తింటే నేను ప్లేటు కడిగేవాణ్ణి, నువ్వు స్నానం చేస్తే బట్టలు ఉతికేవాణ్ణి. ఇవన్నీ నీకు తెలుసా? ముందు వెళ్ళి ముఖం కడుక్కో, వాసన వస్తుంది. అమ్మమ్మ గుండెపోటుతో చనిపోయింది కదా, పోతూ పోతూ ఏమన్నా అన్నాదా? అన్నదన్నయ్యా. ఏమన్నది? అమ్మ గుండెపోటు, బాబో గుండెపోటు, ఎవరైనా కాపాడండి అని అన్నదన్నయ్యా. సర్లే, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మన పక్కింటి సుజాత లేదు, ఎంత అందంగా ఉంటుంది కదా, దాన్ని పడేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అది పడలేదనుకో, ఎదురింటి ఝాన్సీకి లైన్ వేస్తా. ముందు నువ్వు వెళ్ళి ఫెయిర్ అండ్ లవ్లీ రాయి ముందు, అప్పుడు పడతాది సుజాత. నేను సుజాత పక్కపక్కనే ఉంటే ఎలా ఉంటుందో చెప్పు? పశువులంటే ప్రాణం. అలా ఉంటుందన్నయ్యా. నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఉందన్నయ్యా. అయితే నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు? బాహుబలి సినిమాలో రానా లాంటి బావ కావాలి, ప్రభాస్ లాంటి మొగుడు కావాలి, శివగామి లాంటి అత్త కావాలన్నయ్యా. శివగామి లాంటి అత్త కావాలి, కాలకేయుడు లాంటి కొడుకులు కావాలి. ఏంటే ఈ పిచ్చి పిచ్చి మాటలు? నోరు మూసుకొని ఉండు. నేను సినిమా చూడాలి. ఆ రిమోట్ అందుకో. ఇదిగో రిమోట్. నీకు నచ్చనివి పెట్టకు, నాకు నచ్చినవి పెట్టు. నేను క్రికెట్ చూడాలి, నేను సినిమా చూడాలి. ఆ సినిమా చూసి నువ్వు ఇలియానివి అయిపోతావేంటే? నువ్వు క్రికెట్ చూసి విరాట్ కోహ్లీ అయిపోతావా ఏంటి? నాకు రిమోట్ ఇవ్వవు కదా, ఉండు, నాన్నతో చెప్తా. నాన్న నాన్న, అమ్మ అమ్మ, నన్ను కురకాడు రాయే. ఏ ఆపాపాపు, ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పినట్టు నువ్వు వినాలి. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటండి అంత డల్గా ఉన్నారు? ఆఫీస్లో ఒక సమస్య వచ్చి పడింది. నెత్తి మీద పడిందా, కాలు మీద పడిందా? సమస్య ఎదురు పడిందే. పక్క నుండి వెళ్ళిపోండి, సరిపోతుంది. హలో అమ్మాయిలు, ఏ అబ్బాయి అయినా మీ దగ్గరకు వచ్చి నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను అని అంటే నమ్మకండి. అబ్బాయిల రోగమే అంత. అందరినీ ఇష్టపడతారు, నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.